వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. గతంలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చూడలేదంటూ మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి, ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు? సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా. ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో. మాజీ సీఎం జగన్మోహన్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులేమంటారు. అంబులెన్స్లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైపులేమంటారు. మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు. ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యమని, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే, మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలని. అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయా అడ్డంకులు అంటే. జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ 11 అని వ్యాఖ్యానించిన వెంకన్న అసెంబ్లీలో పార్టీకి ఉన్న సీట్లు 11, లిక్కర్ స్కామ్లో దొరికిన డబ్బులు 11 కోట్లని ఎద్దేవా చేశారు. నీ హయాంలో నువ్వు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కల్తీ మద్యం మీద ఎంతమంది చనిపోయారు, ఎన్ని తాలిబొట్లు తెగిపోయినాయి, వీటన్నిటి మీద నువ్వు తెలుసుకోవడానికి యాప్ అవసరం. నువ్వు నడిపినటువంటి కల్తీ మద్యంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. ఆ వివరాలతో సహా ప్రజలు నీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. దానికి యాప్ అవసరం. మద్యం స్కామ్లో పందికొక్కుల్లాగా
దోచుకున్నారే మీరు, మీ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇది కసిరెడ్డి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా, అయితే తెలుసుకోవడానికి ఈ యాప్ అవసరం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ పెట్టి ప్రజల ఆస్తుల్ని, ప్రజల పొలాలని, ప్రజల ప్లాట్లని దోచుకున్నారు కదా, దానికి తెలుసుకోవడానికి నిజంగా ఈ యాప్ అవసరం. జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ ఇక్కడి నుంచి 11. ఎలాగంటే ఆయనకి ప్రజలు 151 సీట్లు ఇస్తే ఇవన్నీ ఈ దుర్మార్గాలన్నీ చేసి మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఆ 11 నిన్న హైదరాబాద్లో ఏదైతే లిక్కర్ స్కామ్లో ఫస్ట్ దొరికినటువంటి డబ్బు 11 కోట్లు. అది 11, ఇది 11. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ 11. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి 11 అంటాం. ఎందుకంటే ఆయనకి 11 అంకి బాగా కలిసి వచ్చింది. 11. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి లిక్కర్ స్కామ్లో కూడా ఫస్ట్ 11 దొరకడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే మరో 30 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహిళా వ్యక్తిత్వ హననం చేసేలా నీచపు వ్యాఖ్యలు చేసిన గొప్ప వంశోద్ధారకుడు, నల్లపరెడ్డి వంశోద్ధారకుడు, 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక మనిషి, చెల్లెల వరుస అయిన ఒక మహిళను ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడు అనేది వినకుండా ఆ మనిషిని పరామర్శించడానికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? 5 సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు, మీ చిత్తూరు జిల్లాకు చెందిన బంగారుపాలెం మార్కెట్ విజువల్స్ ఎలా నెల్లూరులో కనిపించాయని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా. ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారుపాలెంది. ఒకసారి అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి. అదిగో జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు,
లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలను అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.